అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనము సమ్మర్ కాబట్టి ఏసీలు అయితే ఉన్న వాళ్ళైతే వాడుతూ ఉంటారు కదా. ఏసీలు అనేది వాడుతుంటాము, కానీ ఇట్లా కూడా కొన్ని చేసుకుంటుంటే మనకు కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. అలాగే ఏసీ కూడా బాగా కూలింగ్ వస్తుంది. ఇదైతే ఏసీ ఆన్ చేసినప్పుడు టెంపరేచర్ తగ్గించినా కానీ అయితే కూలింగ్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఇప్పుడు చేసే పని అయితే ఎవరైనా చేయొచ్చు. ఖచ్చితంగా చూడండి, స్కిప్ మట్టుకు చేయకండి. ఇప్పుడైతే మనకి చాలా యూస్ఫుల్ కదా సమ్మర్ కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఇప్పుడు ఏసీ అయితే క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఏసీని ఆపేసుకుందాం. పవర్ అయితే ఇప్పుడు పవర్ అయితే ఆపేసుకున్నాం కదా. ఇప్పుడు క్లీనింగ్ ఎలా చేసుకోవాలైతే చూద్దాము. ఈ డోర్ అయితే కొంచెం ప్రెస్ చేసి తీస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడైతే డోర్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, చూడండి ఎలా దుమ్ము పట్టేస్తున్నాయో. ఇవి నెలకు ఒకసారి మనమైనా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. అయితే చూడండి, దుమ్ము అయితే పట్టేసింది. 3 నెలల నుంచి అయితే నేను ఇదైతే క్లీన్ చేయలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇవి అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత దుమ్ము ఉందో. ఇప్పుడైతే వాటర్ తీసుకున్నాను. వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, అదైతే నీట్గా అయితే దీని లోపల దుమ్మంతా ఉంది. ఇదైతే క్లీన్ చేద్దాము. మామూలుగా మనము ఇవి ఉంటాయి కదా, లోపల పలకల్లాగా ఉంటాయి, కిందకి కానీ పైకి కానీ నీట్గా అయితే ఇలా తీసేసుకుంటే అయితే నీట్గా వచ్చేస్తుంది. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి, ఒత్తితేనే మడత పడిపోతాయి. అందుకని మనం నీట్గా అయితే తీసేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేయకుండా గట్టిగా పైన అయితే తీసేసుకుంటే అయితే నీట్గా వచ్చేస్తుంది. ఏసీ క్లీన్ చేసుకునేటప్పుడు ఫిల్టర్స్ ఒక్కటే కాకుండా ఇలా లోపల ఉండే పలకలు కూడా అయితే దుమ్ము పట్టుంటే అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం మంచిదండి. దీనికి చూసారా దుమ్ము ఎలా పట్టుందో. నేనైతే 3 మంత్స్ నుంచి అయితే క్లీన్ చేయలేదు, అందుకని మీకు చూపించాలని చెప్పేసి దుమ్ము ఎలా పడుతుంది, అసలు క్లీన్ ఎలా చేసుకోవాలని నేనైతే క్లీన్ కూడా చేయకుండా అయితే ఇలానే పెట్టేశాను. అయితే అప్వర్డ్ డైరెక్షన్ అయినా కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ అయినా, అంటే పై నుంచి అయినా కింద నుంచి అయినా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకున్నామంటే అవుట్డోర్ అనేది తక్కువసేపు ఆడుతుంది, కరెంట్ బిల్లు కూడా అయితే సేవ్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకోకపోతే ఎయిర్ అనేది ఫ్రీగా రాకుండా అవుట్డోర్ అనేది ఎక్కువసేపు తిరగడం వల్ల అయితే కరెంటు బిల్ అయితే ఎక్కువ వస్తుంది. ఇలా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఫిల్టర్స్ అయితే నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే అయితే బాగా ఎయిర్ అనేది వస్తుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు డోర్స్ అనేవి క్లోజ్లోనే ఉండాలి. ఒకవేళ ఊరికే తీసామనుకో ఎయిర్ అనేది కూలింగ్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా అవుట్డోర్ అనేది ఎక్కువసేపు ఆడడం వల్ల కరెంటు బిల్ అయితే ఎక్కువ వస్తుంది. ఇలా డోర్స్ వేయడం వల్ల అయితే కూడా మనమైతే ఏసీ వేసినా కూడా కరెంటు సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే ఏసీ వేసినా కానీ కరెంటు బిల్ అయితే కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఖచ్చితంగా చేయండి.
క్లీన్ చేసాం కదా, ఇంకా స్వింగ్ బ్లేడ్ అయితే తీసుకుందాము. ఇక్కడ కూడా అయితే దుమ్ము ఉంది, ఇదంతా క్లీన్ చేసుకుందాము. బ్లోయర్లు అయితే డస్ట్ ఏం లేదు, పోయిన సంవత్సరం అయితే క్లీన్ చేపించేసాము. మామూలుగా డస్ట్ గా ఉంటే అయితే దీన్ని కూడా బ్లోయర్ని కూడా లోపల ఫ్యాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వింగ్ దాన్ని అయితే నీట్ గా క్లీన్ చేసేసుకుందాము. చాలా దుమ్ముగా ఉంది. లేదండి, ఇంకా పైన ఉంది దుమ్ము, ఇక్కడ కూడా దుమ్మే లేదు లోపల. ఇంక ఇదైతే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏసీ తెచ్చి కూడా 8 years అయితే అయిందండి. ఇప్పటి వరకు అయితే రిపేర్ అయితే రాలేదు. మనం మామూలుగా నెలకు ఒకసారి ఫిల్టర్స్ అయితే ఏసీ ఆన్ చేస్తాం కాబట్టి క్లీన్ చేసుకుంటే అయితే బాగుంటుంది, రిపేర్లు కూడా రావండి. ఇదైతే 8 years అయింది ఏసీ, ఇప్పటి వరకు ఏం రిపేర్ అయితే రాలేదు. ఇట్లా నీట్ క్లీన్ చేసుకుంటే అయితే సరిపోతుంది. అలాగే మనకి కరెంటు బిల్లు కూడా అయితే తక్కువ వస్తుంది. లైఫ్ టైం ఏసీ లైఫ్ టైం కూడా మనకైతే వస్తుందండి ఎక్కువ రోజులు. ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే వాష్ చేసుకుంటే మనము దుమ్మంతా అయితే కింద పడిపోతుంది. ఇలా కానీ వాష్ చేసుకున్నామంటే ఈ ఫిల్టర్లో అయితే ఇరుక్కుపోతుంది. స్పీడ్గా తిప్పేసి అయితే ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుందాము ఈ ఫిల్టర్స్ని. చూసారు కదా ఎలా పోతుందో. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో. దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత దుమ్ము ఉందో. ఇప్పుడు ఇలాగైతే దీన్ని కూడా వాష్ చేసేసుకున్నాము. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో. ఇలా అయితే క్లీన్ చేసేసాం కదా. మామూలుగా అవుట్డోర్లో కూడా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటే దుమ్ము లేకుండా హీట్ అనేది బయటకైతే పోతుంది. అవుట్డోర్ కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికైతే పెట్టేస్తున్నాను. చూసారు కదా ఫస్ట్ ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో. ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది. ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకి కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది. అలాగే ఏసీ అనేది కూడా లైఫ్ టైం అయితే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నాకైతే కొంచెం మోటివేట్ అవుతుంది. ఖచ్చితంగా అయితే ఒక లైక్ మటుకు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.